హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం సెకండ్ వచ్చేసి పునాది పూర్వక అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం ఎన్ఈపి 2020లో సెకండ్ ఏంటిదంటే పునాది పూర్వక అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం. ఏ తరగతి విద్యార్థులకు సంఖ్యా జ్ఞానం అక్షరాస్యత మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అంటే 3వ తరగతి విద్యార్థులు. ఏ తరగతి విద్యార్థులకు సంఖ్యా జ్ఞానం మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అంటే 3వ తరగతి విద్యార్థులు. ఏ తరగతి విద్యార్థులు చదవటం, రాయటం, లెక్కలు చేయటం మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అంటే 3వ తరగతి విద్యార్థులు. ఏ తరగతి విద్యార్థులు చదవటం, రాయటం, లెక్కలు చేయటం మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అంటే 3వ తరగతి విద్యార్థులు. ఇక్కడ ఎంహెచ్ఆర్డి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్ఈపి 2020 ప్రకారం వేటి మీద ఏ దశ మీద ఒక జాతీయ మిషన్ను చేపడుతుంది అంటే పునాది పూర్వక దశ మీద ఒక జాతీయ మిషన్ను చేపడుతుందన్నమాట. అది ఏంటిది అంటే అక్షరాస్యత సంఖ్యా జ్ఞానం మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్ఈపి 2020 ప్రకారం వేటి మీద ఏ దశ మీద ఒక జాతీయ మిషన్ను చేపడింది అంటే పునాది పూర్వక దశ. అంటే పునాది పూర్వక దశలో వేటి మీద ఎక్కువగా వాళ్ళకి జ్ఞానం ఉండాలి అంటే అక్షరాస్యత మీద, సంఖ్యా జ్ఞానం మీద వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు తెలుసుకుని ఉండాలన్నమాట. స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ని ఆటలు, పాఠ్యపుస్తకాలు, పని పుస్తకాలు ఆధారంగా ఎన్సీఆర్టీ ఎన్ని నెలలు కేటాయించింది అంటే 3 నెలలు కేటాయించింది. స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ని ఆటలు, పాఠ్యపుస్తకాలు, పని పుస్తకాల ఆధారంగా ఎన్సీఆర్టీ ఎన్ని నెలలు కేటాయించింది? 3 నెలలు. స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్లో ఎన్సీఆర్టీ ఎవరిని భాగస్వాములను చేసింది? స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్లో ఎన్సీఆర్టీ ఎవరిని భాగస్వాములు చేసింది? తోటి పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని భాగస్వాముల్ని చేసింది అనమాట. స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్లో ఎన్సీఆర్టీ ఎవరిని భాగస్వాముల్ని చేసింది అంటే తోటి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని. స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ని ఎవరు రూపొందిస్తారు? స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ని ఎవరు రూపొందిస్తారు? ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందిస్తారనమాట. స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ని ఎవరు రూపొందిస్తారు? ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందిస్తారు. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సీఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎస్సీఆర్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నూతన జాతీయ విద్యా విధానం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అందుబాటులోకి తీసుకురావడానికి కారణం ఏమిటి అంటే పునాది పూర్వక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానంపై పూర్తి అవగాహన రావటం కోసం వీటి మీద తీసుకురావటం జరిగింది. ఏంటిది? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది అందుబాటులో తీసుకురావడానికి కారణం ఏమిటి అంటే పునాది పూర్వక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానంపై పూర్తిగా అవగాహన రావటం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.